ఎలా ఉంది రాష్ట్రంలో రాజకీయాలు? రాజకీయం రోజుకో రకంగా వస్తుంది. రోజుకో రకంగా అంటే ఇప్పుడు 2 సీట్లు జిల్లాలకు అంటున్నారు కదా. ఇదే జనసేన కాదు, రెడ్డి గారికి ఫ్యాన్కి 2 రెక్కలు విరిగిపోయినాయి. ఒక రెక్క సగం విరిగి సగం ఉంది ప్రస్తుతం. ఆ సగం ఇంకా 10 రోజులు విరిగిపోద్ది పక్కా. ఇకేమి లేవు ఆ జిల్లాలో. ఆ 2 కూడా ఉడిచిపోతాయి. ఇటు నుంచి వచ్చింది ఒకటే ఎర్ర వస్తున్నాయి అంటున్నారు. ఇటు నుంచి ప్రకాశం జిల్లా రాక 2 ఒకటి అన్నారు కదా. అక్కడ రాక ఏమి రావు అసలు. ఆడేమితో వస్తే వస్తాయేమో. ఆడి జిల్లాలు మనం చూసామా చచ్చామా. ఆడు మనం చాలా అటు తిరగం. జనసేన టీడీపీ పరిస్థితి ఏంటి? దుమ్ము లేపుతుంటే దేశాన్ని ఇంకా పరిస్థితి ఏంది. ఎవడో ఉంటాడు, ఆడు ఈడు ఉంటాడు. ఎవరు ముఖ్యమంత్రి ఇస్తేనే జనసేన కోటేస్తాను, లేకపోతే ప్రధాని ఇస్తేనే అవుతాను. మా 50 ఈడు గెలిచేవాడు అప్పుడు డబ్బులు కమ్ము దెంగేవాడు ఎవడో తెలుసు. వీళ్ళందరిని పరిశీలించాలి కదా. పరిశీలించి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. లేకపోతే ఉంటాడు దెంగుతాడు అంతే. ఎన్ని కొట్టచ్చు అంటారు? ఎన్ని రావచ్చు అంటారు? ఎవరు? జనసేన టీడీపీ 132 గ్యారెంటీ అంటున్నారు కానీ ఇంకా పైనే వస్తాయి. ఈ ఇంకా 10 రోజులు ఉంటే ఇవన్నీ జారిపోతాయే. నేను వేస్తాను ఫ్యాన్కి అనుకున్నాడు కూడా జారిపోతాడు. ఏవో వెంకమ్మ గారు వెళ్ళారు, మళ్ళీ వెంకమ్మ గారి దగ్గరికి నేను వెళ్ళాలి నా పని చేయడేమోనని వెంకమ్మ అమ్మటే ఈడు వస్తాడు. అప్పుడు ఈ ఓటు ఆ ఓటు తోడు ఆడికి 110 అన్నది 151 ఎట్ట వచ్చిందో మాకు అంతే వస్తాయి. ఇప్పుడు పథకాలు అన్ని బాగానే వేస్తున్నాడు కదా. పథకాలు ఎవరికి కావాలి తెస్తున్నాడు. ఇప్పుడు ఎవడు తీసుకుంటున్నాడు? తింటున్నాడు ఉంటున్నాడు. 3000 పథకాలు ఇచ్చానన్నాడు. 30 మందికి ఇచ్చాడు, 3000 మందికి ఇచ్చాడు. ఎవడో తెలుసు. ఆ లెక్క ఎవడో అడుగుతాడు. కోపం కాదు, నా మాట అంటే ఉంటుంది. నా మాట అయితే ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు ఈ అమ్మ అజ్జిగాడికి వాగుదాడు దాకలేదు. నాకు 86వ సంవత్సరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరిని బెట్టు లేకుండా గబక్కన కలిసి వచ్చినట్టు చెప్పాడు. లేకపోతే ఎంతో పిక్కునేవాళ్ళు మా నాయుడు. మాది కులమే ఎండ్రకాయ కులం. ఒక ఎండ్రకాయ పైకి పోతుంటే ఇంకో ఎండ్రకాయ కాలు పట్టుకు వెనకలాగుద్ది. ఆ సామెత కులం మాది. అందుకని గమ్ముగా కలిసిపోయాడు. ఆయన ఉపయోగం లేదు. ఆయన తప్ప ఆయన తెలుసుకుని ఇవాళ చేర్చాడు. 2 సీట్లు ఇచ్చారుగా. ఊర్లు తెలదు 2 ఇచ్చారంట. ఇంకా రాజకీయానికి వెళ్ళపోతే ఇంట్లో బొబ్బుంటాం వాళ్ళు. అక్కడ ఆయన 50కి పైన వేసుకున్నాడు అంచనా. 1,00,000 వస్తుందని నా అంచనా. అబ్బా అక్కడ ఎవడున్నాడు? ఈ శాలీలందరూ సరిసాము అనుకుంటున్నారు. ఏకదాటిగా 3 వంతులు ఇట్టేస్తారు, 1 వంతు అట్టేస్తారు. మంగళగిరి ఎవడో రిచ్చబళ్ళు పావుడు బళ్ళు లోన్ లేకుండా డబ్బులు లేకుండా మొత్తం ఇవాళ పేపర్ ఉన్నారు ఇచ్చాలి. మొత్తం ఊరు ఇచ్చుకుంటుంటాం మేము. ఇంకా ఏంది ఆడికి ఉండేది ఊడ్చుకోవాలి. ఆఖరి రోడ్లు డబ్బు కోసం ఉంటారు చూడు నాపోటి పెత్తందారులు. మనం ఈ ఊళ్ళో వీళ్ళందరికీ ఇస్తే మనం 10 లక్షలు మన ఊరికి మనం 5 లక్షలు దెంగి 5 లక్షలు పంచుదాం. ఇస్తుంటే 5 ఏళ్ళకు మాలి మనం వాళ్ళు రాజకీయం చేయరు. 5 ఏళ్ళకు మాలి గాసం పెట్టుకుంటారు, కూర్చుంటారు ఎగదెంగి జనానికి ఎగదెంగి. ఇప్పుడు ఎక్కడ మా పార్టీలోనూ ఉంటారో వీళ్ళు ముదిరిపోయారు కనుక ఎవరు వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. వీళ్ళ దగ్గర ఎంత అంటే ఇప్పుడు మా ఆఫీసులో కూడా త్వరగా జరిగాయి. ఇక్కడ వీళ్ళు తెలుసుకున్నారు క్యాండిడేట్లు. ఈ ఊరు వెళ్ళి ఇప్పుడు డబ్బులు పంచాలంటే ఈయన పంపిస్తాం, మీ ఊరన్నీ అమ్మడం పడతాం, డబ్బులు ఈయనకి ఇస్తాం. ఈ 1000 కానీ 1000 కానీ ఆయన పంచుతుంటే చూస్తారు, టిక్కులు పెట్టుకుంటారు. వీళ్ళింటికి వెళ్ళి ఇవ్వకుండానే తిరిగి వచ్చి ఈ 10 మంది ఓట్లు ఇచ్చామని ఓట్లు డబ్బులు జేబులో పెట్టుకుని వీళ్ళ ఓటర్ లిస్టులో టిక్కు కొట్టుకుంటారు 10 ఓట్లకి. ఆ జనం ఇప్పుడు పాత ఉన్నారు ఎక్కువగా. రామారావు గారి వల్ల నేను బతికానని చెప్పేసి కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి ఎందుకని ఆయన వల్ల మీరు బతకడం ఏంటి? రామారావు గారు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినాక గాలివాన్ వచ్చింది, తుఫాను. గాలివాన్లో నా ఎకరం కోత కోసి ఇంటికి వచ్చాం. ఊరిలంతా పోయింది. నాది 2 నిమిషాలు ఇల్లు అయితే ఇల్లు పడిపోయింది. అప్పటికి 3 ఆడపిల్లలు 2 కొడుకులు. అప్పుడు గాలివాన్ వస్తే ఊరి పెద్దలు ఏం చేశారు, అప్పుడు నేను పంచాయతీలో అటెండర్గా చేసేవాడిని. 125 రూపాయలు జీతం, 105 రూపాయలు 1 నెల వచ్చాయి. గాలివాన్ వచ్చింది ఎప్పుడో లెక్కేసుకు 82లోనో 83లోనో. ఇప్పుడు జీతం ఇచ్చేవాళ్ళు. ఆ జీతం పంచాయతీలు ఉంటే ఆ ప్రెసిడెంట్ను ఆ ఊరు పెద్ద మనిషి ఏం చేశారు, ఎట్టబోతాడని ఆ బళ్ళు పెట్టారు నన్ను. బళ్ళు పంచాయతీ అప్పుడు రామారావు ముందల సారా వచ్చింది. సారా వస్తే సారా టెండర్లు బాడుకొచ్చి ఆ డబ్బులు లాభం మీద కొన్నారు ఊరు పెద్దలు 14 ఆ ఇళ్ళు. బడికి
ఆ బొడ్లో పెట్టారు. ఆ బొడ్లో 6వ వాడు పుట్టాడు. మీ ఆరో అబ్బాయి. ఈ గాలి వానకు పోతే ఎట్ట బతకాలా అని పెట్టి ముందర చెప్పలేదుగా, ఎట్ట బతకాలా ఏంటడం తాగుతామే మా నాన్న నేను అనుకుని పిల్లలతో కూడా అనుకుంటున్నా. నేను నా ఆలోచన వీళ్ళు ఇక్కడ పెట్టినాక 2 రూపాయల బియ్యానికి అప్పుడు 2 ఉల్లిపాయలు, పిల్లాడికి 2 బియ్యం, 3 కట్టెలు ఇచ్చేవాళ్ళు. ఆ పెద్దలు ఏం చేశారు, మా ఆవిడనే మా పిల్లనే పెట్టారు. అప్పుడు 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు వంట వండినందుకు. అక్కడ ఆ బళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకు బూలు పెట్టి బతికినాక ఏ పేషెంట్ దగ్గరకు వచ్చి పర్మనెంట్ చేసుకున్నా నేను నా ఉద్యోగం. అవును, నేను శివరామయ్య గారి భార్య మీటింగ్లో చెప్పా కూడా. రిటైర్మెంట్ ఉన్నాడు మేడుకొండూరులో. నాకు ఇంత లంచం తీసుకోవాలి నా పెన్షన్ డబ్బులకి. శ్రీరామయ్య గారి భార్య సూపరింటెండెంట్ అప్పుడు. నేను ఆమె తెలవదు శివరామయ్య గారు తెలుగుదేశంలో ఉంటానండి. నాకు పెన్షన్ డబ్బులు చెక్ ఇచ్చినాక శివరామయ్య గారు అన్నాడు మా సూపరింటెండెంట్ గారు మా భార్య అని. నాకు తెలియదు ఫలానా అని, నాకు తెలియదు. రాష్ట్రంలో నాకేం తెలుసు అండి, గుంటూరు జిల్లాలోనే తెలియదు. ఎంతమంది దొంగలు ఉన్నారో ఇందులో ఎవడో తెలుసు. ఎంత ఎమ్మట ఉంటానైతే నన్ను నొక్కుతారు. ఉంటుంది, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నారు మరీ పెద్ద దొంగలు ఉన్నారు. వైసీపీలోనూ దొంగతనం చేస్తే ఏదో కుట్ర పడుద్దామోనని చేయరు. వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటి పెట్టుకుంటారంటే ఖర్చు ముందర పార్టీ వస్తే మనం దెంగామని పని చేయరురా బాబు, మనమే పెట్టుకుంటాం 100 అనుకుంటారు. వాళ్ళలో ఉండేవాళ్ళు ఏం మన దెంగితే ఉండమట్టుకు కూడా ఊరికినే దెంగుదాం అనుకుంటారు. జనసేన టీడీపీ ఇప్పుడు 30 ఇచ్చారంట. జనసేనకి 30 గెలుతాయి. నాకు జనసేన ఆఫీసు నుంచి చెబుతాడు చూడు వార్తలో. సమాచారం అలా వచ్చిందా? మొన్న మనోహర్ సీట్ అన్నారు. మనోహర్ కన్ఫర్మ్ కాలేదు, రాజాకి అయిందంట. ఆయన మనోహర్ గారు మాటలు, ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన సర్దుకున్నట్టుగా ఒప్పించినట్టుగా మాట్లాడడం బట్టి నేను అర్థం చేసుకున్నా. ఆయన నోటితో అనలా, నేను అర్థం చేసుకున్నా. సోషల్ మీడియా ఫాలో అవుతారా? యూట్యూబ్ చూస్తావా? నేను అసలంగా అయ్యే అచ్చంగా నా స్టీల్ దీంట్లో అవన్నీ తెలదు, జరుపుకుంటూ ఉంటాయి. వస్తాం వచ్చిన వాళ్ళు ఆపుకుంటాయి. అక్కడ చనిపోయినాక మళ్ళీ ఇంకోటి సర్వే చూస్తాం. అయ్యే నాకు తెలుసు. పొత్తులో 132 ఇప్పటికి వస్తున్నాయి. ఇంకా పైపెచ్చు ఇంక 15 రోజులకు వస్తాయి. షర్మిలమ్మ అదొక డ్యాన్సు. అవును పెట్టి ఇది రాజకీయం అండి. వాళ్ళు అట్ట పెడితే ఈయనకి పవర్ వస్తుంది, కాంగ్రెస్కి అతి బతుకుద్ది. ఇప్పుడు ఈ 30 మంది షర్మిల ఈయన్ని తిట్టారు, మమ్మల్ని తిట్టారు కదా. పవన్ కళ్యాణ్ మమ్మల్ని తిట్టారు, మా దగ్గరకు రాలేరు, ఆడక తీయట్లేదు, అలిగారు. షర్మిలమ్మే గొడుగు ఆమెగా, ఆ గొడుగులోకి వెళ్తారు. ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. ఎక్కడన్నా రాయి తగిలి గెలిచారనుకో ఎక్కడన్నా ఊపుతారు. నాకు 30 వచ్చినాయి, దగ్గరకు వచ్చామని చెబుతారు. ఓటులు లెక్క బీజేపీ వాళ్ళు చెప్పుకున్నట్టే లెక్క చెప్పుకోవాలి వాళ్ళు, అంతే. రైట్.